అందరికీ నమస్తే అండి. నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారేమో అసెంబ్లీలో మాట్లాడారు. సినీ ప్రముఖులకు అందరికీ కూడా గడ్డి పెట్టారు. ప్లస్ అల్లు అర్జున్ చేసిన తప్పులేమిటి అనేది చాలా స్పష్టంగా, సూటిగా, దూకుడుగా, నాన్ స్టాప్గా ఒక రేవెట్టేశారు. ఒక 20 నిమిషాలు, అరగంట పాటు అదే సబ్జెక్ట్ మీద తెలుగులోనూ హిందీలోనూ రేవెట్టేశారు అసెంబ్లీలో. సరే, దానికి అల్లు అర్జున్ డిఫెన్స్లోకి వెళ్ళిపోయారు. ఖచ్చితంగా అల్లు అర్జున్ తప్పులను ఏకపక్షంగా ఒక సీఎం స్థాయి వ్యక్తి అసెంబ్లీలో మాట్లాడాడు అంటే అల్లు అర్జున్ కూడా చిన్న హీరో కాదు కదా, సర్లే వదిలేద్దాం అనుకోవడానికి. అతను కూడా ఒక టాప్ హీరోనే కాబట్టి అతను కూడా ప్రెస్ మీట్ పెట్టి రియాక్ట్ అయ్యాడు. అయితే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడమే ఇప్పుడు అతనికి పెద్ద శాపంగా మారింది. అతను ప్రెస్ మీట్లో అబద్ధాలు చెప్పాడు అని స్పష్టంగా కొన్ని అంశాల ద్వారా తెలిసిపోతుంది. దానివలన ఆయన ఇంకా డిఫెన్స్లో పడ్డాడు. తను నెగిటివ్ అయిపోతానేమో, తను డిఫెన్స్లో పడ్డానేమో, తనను తాను కాపాడుకోవడానికి ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడు తనను తాను కాపాడుకోవడం కాదు కదా, ఇంకాస్త డిఫెన్స్లోకి వెళ్ళిపోయాడు. ప్రెస్ మీట్ అందులోకి ఆ ప్రెస్ మీట్కి అల్లు అర్జున్ చాలా ప్రిపేర్ అయ్యి వచ్చాడని చాలా స్పష్టంగా అర్థమైంది. చాలా ప్రిపేర్ అయ్యి వచ్చాడు, నోట్ చేసుకొని కూడా వచ్చాడు. ఆయన నోట్ చేసుకొని చూసి చదివాడు. ఆయన ఆ ప్రెస్ మీట్ చూసిన వాళ్ళు ఎవరైనా చెప్పగలరు. అంత ప్రిపేర్ అయ్యి వచ్చి, అంత నోట్ చేసుకొని వచ్చి తను అబద్ధాలు చెప్పాడని దొరికిపోతున్నాడు. సో ఇది అతనికి ఇంకా మైనస్గా మారింది. నిజానికి నేను నిన్న ఈ సబ్జెక్ట్ మీద 2 వీడియోలు చేశాను. సో ఎవరి తప్పు ఎవరిది ఒప్పో పోలీసులు, థియేటర్ యాజమాన్యం నిర్ధారించాలనుకున్నా. కానీ సోషల్ మీడియాలోను, అలాగే అల్లు అర్జున్ గారి అభిమానులు కూడా కొంతమంది, అలాగే చాలా తటస్థ వర్గాలు కూడా కాస్త ఈ ఇష్యూ మీద డెప్త్గా స్టడీ చేసేవాళ్ళు చెప్పేస్తున్నారు అల్లు అర్జున్దే తప్పు అని. ఎందుకంటే అతను చెప్పిన అబద్ధాల్లో కొన్ని ఉదాహరణలు. ఒకటి, అతను థియేటర్ లోపలికి వెళ్ళాము, ఫ్యామిలీతో సినిమా చూసాము, కానీ ఇన్సిడెంట్ జరిగింది, తొక్కిసలాట జరుగుతుంది, క్రౌడ్ ఎక్కువ ఉందని తెలిసి వెంటనే మేము బయటకు వచ్చేసాము, ఎక్కువసేపు లోపల లేము అని ఆయన చెప్పాడు. కానీ ఆయన థియేటర్ లోపల ఆల్మోస్ట్ సెకండ్ హాఫ్లో జాతర సీన్ కూడా చూశాడు. ఆయన జాతర సీన్ కూడా చూస్తున్నట్టుగా, థియేటర్లో చూస్తున్నట్టుగా ఒక వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతానికి ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, యూట్యూబ్ అన్నింటిలో కూడా వైరల్ అవుతుంది రాత్రి నుంచి కూడా. అతను మాట్లాడిందేమో నేను వెంటనే వచ్చేసాను, గట్టిగా అంటే టైం చెప్పలేదు ఆయన, కానీ వెంటనే సినిమా మొదలైన కాసేపట్లోనే మేము ఫ్యామిలీతో బయటకు వచ్చేసామని చెప్పాడు. కానీ ఆయన జాతర ఎప్పుడు వచ్చింది? సెకండ్ హాఫ్లో ప్రీ క్లైమాక్స్లో వచ్చింది జాతర. అంటే దాదాపుగా 3 గంటల 20 నిమిషాలు సినిమా ఉంటే 2 గంటల 40 నిమిషాలు ఆ టైంలో జాతర వస్తుంది. అంటే అంతవరకు, అంటే మోర్ దాన్ 2 అవర్స్ ఆయన సినిమా థియేటర్లో ఉన్నాడు, సినిమా చూశాడు. అది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఆ వీడియో ద్వారా. అదొకటి. ఇక రెండోది, తనకు లోపల ఉన్నప్పుడు తెలియలేదు ఈ రేవతి చనిపోయిన ఘటన, ఆ నెక్స్ట్ డే తెలిసింది అని చెప్పాడు ఆయన. దానిలో కూడా ఎక్కడో ఆయన అబద్ధం చెప్పాడేమో అనిపిస్తోంది. ఒక హీరో లోపల ఉన్నప్పుడు థియేటర్ యాజమాన్యం కానీ పోలీసులు కానీ వచ్చి చెప్పరా? అది టీవీల్లో బ్రేకింగ్ న్యూస్గా వస్తుంది. మొత్తం అల్లు అర్జున్ గారి అభిమాన సంఘాలు అన్నిటికీ కూడా వెళ్ళిపోయింది. అతను అనుకూల ఫ్యాన్స్కి, అతని యాంటీ ఫ్యాన్స్ అందరికీ తెలిసిపోయింది. థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగింది. ఒక తల్లి, ఒక కుమారుడు తొక్కిసలాట్లో పడిపోయారు. కుమారుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. తల్లి చనిపోయిందని బ్రేకింగ్ అంతగా వస్తే తనకు తెలియకుండా ఉంటుందా? తనకు థియేటర్ యాజమాన్యం చెప్పకుండా ఉంటారా? తను రిటర్న్ అయినప్పుడు కూడా చెప్పకుండా ఉంటారా? ఇక్కడ చిన్న లాజికల్ పాయింట్. తనకి ఎవరు అంటే చనిపోయారు అని చెప్పకుండానే ఆయన బయటకు వచ్చేసాడా? ఆయన ఏమంటున్నాడు? వెంటనే నేను బయటకు వచ్చేసాను అంటున్నాడు. చనిపోయారు అని చెప్పకుండా ఆయన బయటకు వచ్చేసాడా వెంటనే? ఇక్కడ 2 అబద్ధాలు. ఒకటి, ఆయన వెంటనే బయటకు రావడం అబద్ధం. 2, చనిపోయారని తెలియదని చెప్పడం ఇంకొక అబద్ధం. సో అది కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే పోలీసులు కూడా రాలేదు, లోపల నేనున్నప్పుడు పోలీసులు నా దగ్గరికి రాలేదు అని ఆయన చెప్పాడు. కానీ ఏసీపీ అండ్ డీసీపీ ఇద్దరు కూడా ఆయనకు చెప్పారు. ఏసీపీ ఫస్ట్ వెళ్ళి చెప్తే నేను ఉంటాను, నాకు ఇక్కడ అలవాటు, ప్రతి సినిమా కూడా నేను ఇక్కడ చూడడం నాకు అలవాటు అని చెప్పాడు ఆయన. ఆ తర్వాత డీసీపీ కూడా వెళ్ళి లేదండి మీరు రావాలి, బయటకు వచ్చేయాలి, క్రౌడ్ ఎక్కువగా ఉంది, కంట్రోలింగ్ కష్టంగా ఉంది, మీరు సైలెంట్గా వెళ్ళిపోవడం బెటర్, లేకపోతే మిమ్మల్ని బలవంతంగా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళిపోతామని చెప్తే అప్పుడు ఆయన కదిలి బయటికి వెళ్ళారు. సో ఎవరు చెప్పలేదు అని చెప్పడం అబద్ధం. అది అక్కడ కూడా ఆయన దొరికిపోతున్నారు. అలాగే అనుమతి కోసం దరఖాస్తు చేసిన మాట వాస్తవం, కానీ అనుమతి తిరస్కరించిన మాట కూడా వాస్తవమే. 2వ తేదీన థియేటర్ యాజమాన్యం పోలీసులకు దరఖాస్తు చేశారు. ప్రీమియర్ షోకి ప్లస్ అల్లు అర్జున్ వస్తారు, దానికి సంబంధించిన ఏర్పాట్లకి బందోబస్తు కోసం పోలీసులు తిరస్కరించారు. అది సిగ్నల్ పాయింట్.
అక్కడ విపరీతంగా క్రౌడ్ ఉంటుంది, ఆ చుట్టుపక్కల చాలా థియేటర్లు ఉంటాయి. సో అక్కడికి సినిమా రిలీజ్ ముందు రోజు విపరీతమైన హైప్ ఉంటుంది, అక్కడికి హీరో రావడం సబబు కాదు. సో వద్దు, రావద్దని చెప్పండి, మేము బందోబస్తు ఇవ్వలేము అని పోలీసులు తిరస్కరించారు. పోలీసులు తిరిగి సంధ్యా థియేటర్ యాజమాన్యానికి లెటర్ రాశారు. మరి ఆ విషయం సంధ్యా థియేటర్ యాజమాన్యం అల్లు అర్జున్కి చెప్పలేదా? మరి వాళ్ళిద్దరూ మాట్లాడుకోవాలిగా, థియేటర్ యాజమాన్యానికి లేదా సినిమా యూనిట్కి అల్లు అర్జున్ గారి మేనేజర్కైనా విషయం తెలియాలిగా. ఇక్కడ కొంత నిర్లక్ష్యం కనిపిస్తోంది, అబద్ధము ప్లస్ అబద్ధపు నిర్లక్ష్యం కనిపిస్తోంది. సరే, ఇదంతా పక్కన పెడితే నిన్న అల్లు అర్జున్ గారి ప్రెస్ మీట్ మొత్తం మీద ఆయనలో కాస్త తగ్గాడు. ఆయన చాలా పొలైట్గా, చాలా లో లెవెల్లో, చాలా జాగ్రత్తగా, చాలా సున్నితంగా మాట్లాడాడు. ఆయన ఒక రకంగా సింపతి కోసం, అంటే సింపతి కోసం ఆయన ట్రై చేశాడా లేదంటే నిజంగానే బాధపడుతున్నాడా అనేది ఆ ఫ్యామిలీకి తెలియాలి. ఆయన ఎంత పెయిన్ అనుభవిస్తున్నాడో ఆయనకు తెలియాలి. సరే, అది వదిలేద్దాం, ఇక్కడ దాన్ని విమర్శించడం కాదు. కానీ సాధారణంగా అల్లు అర్జున్ బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా కళ్ళద్దాలు అవి బ్లాక్ గ్లాస్ పెట్టుకొని వస్తారు కదా, కానీ నిన్న ఆయన అలా పెట్టుకోలే. ప్లస్ చాలా సాదాసీదాగా సింపుల్ డ్రెస్ వేసుకొని వచ్చాడు. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి ఇలా అనలా. సాధారణంగా అల్లు అర్జున్ యాటిట్యూడ్ అంటే ఆయన బయటకు వచ్చినప్పుడు చాలా ఎక్కడికి వెళ్ళినా సరే ఖచ్చితంగా ఆయన బ్లాక్ గ్లాస్ పెట్టుకోవడం లేదా వైట్ గ్లాస్ అయినా ఏదో ఒకటి పెట్టుకోవడం, అలాగే ఇలా ఇలా అనుకుంటూ రావడం అలవాటు. కానీ నిన్న ఆయన చాలా సాధారణ వ్యక్తిలాగా వచ్చి కాస్త మొహం తుడుచుకొని, కళ్ళయి తుడుచుకొని, చాలా స్లోగా లో ప్రొఫైల్లో పొలైట్గా మాట్లాడి పదే పదే ఎమోషన్ కోసం ట్రై చేసి ఎమోషనల్గా, అంటే తను ఎంత బాధపడ్డాడు, ఆ ఘటన పట్ల తను ఎంత బాధపడ్డాడు అనేది ఆ మీడియా ముఖంగా చెప్పాలనుకున్నాడు ప్రజలకి. సరే, తను చెప్పాడు. తను మాట్లాడిన దాన్ని బట్టి కొంతమందికి అరే అల్లు అర్జున్ బాధపడుతున్నాడు అనే కొంతమందికి అనిపించింది. కొంతమందికి లేదు అతను యాక్ట్ చేస్తున్నాడు, అతను ఎమోషన్గా ఫీల్ అవుతుంది అని కొంతమందికి అనిపించవచ్చు. ఎవరు దాన్ని పాజిటివ్గా చూస్తే పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్గా చూస్తే నెగిటివ్ ఉంటుంది. కానీ ఒకటి మాత్రం నిజం, ఆయన ప్రెస్ మీట్ పట్ల ఆయనకు రావాల్సిన పాజిటివ్ కాస్త ఇంకాస్త నెగిటివ్ అయిందనేది వాస్తవం. ఆయన ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఆయన ఏమనుకొని ప్రెస్ మీట్ పెట్టాడు, తన మీద అపవాదం వచ్చింది, తన పట్ల దుష్ప్రచారం జరుగుతోంది, దాన్ని తిప్పికొట్టాలి అనే ఉద్దేశంతో ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు. కానీ అది రివర్స్ అయింది. అనుమతి లేకుండా రావడం, అభివాదం చేసుకుంటూ రావడం, చనిపోయిందని తెలియదు నెక్స్ట్ డే తెలిసింది అని చెప్పడం, లోపల ఉన్నప్పుడు తనకు ఎవరూ చెప్పలేదు అని చెప్పడం, ఇవన్నీ కూడా, అలాగే తను లోపల స్టార్ట్ అయిన వెంటనే వచ్చేసాను అని చెప్పడం, ఇవన్నీ కూడా కాస్త ఇబ్బందికరంగా మారాయన్నమాట. మేబీ దాన్ని డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవడం ఆయనకైతే కష్టమే. సో ఓవరాల్గా ఈ ఎపిసోడ్లో రేవంత్ రెడ్డికే ఎక్కువ మార్కులు పడుతున్నాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డే హైలైట్గా నిలిచారు. ఒక సినీ హీరోల విషయంలో సాధారణంగా పొలిటీషియన్స్ కాంప్రమైజ్ అయిపోతారు, ప్రభుత్వాల విషయంలో సినీ హీరోలు కూడా కాంప్రమైజ్ అయిపోతారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఈ విషయంలో కాంప్రమైజ్ అవ్వాల. తను ఏదనుకున్నాడో అదే చేశాడు, తను ఏం చెప్పాలనుకున్నాడో అదే చెప్పాడు. సరే, రేవంత్ రెడ్డి వ్యవహారం నెక్స్ట్ వీడియోలో ఒకసారి చెప్పుకుందాం. థ్యాంక్ యూ.